నమస్తే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏదైతే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అనేది ఒక ప్రతిపాదన తెచ్చింది. ఒక హామీ ఇచ్చింది. కానీ 8 నెలలు గడుస్తున్న ఆ బీసీ డిక్లరేషన్‌కి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. అలాగే దాటవేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా దానికి బీసీ డిక్లరేషన్ వర్తింపజేస్తారా అంటే గూడంగా అది గూడంగా అయ్యే పరిస్థితి కనబడట్లేదు. అయితే దీనికి సంబంధించి ఈ బీసీ డిక్లరేషన్ అలాగే కుల గణన మీద మనతో మాట్లాడడానికి బత్తుల సిద్ధేశ్వర్ గారున్నారు. బీసీ నాయకులు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా కాంగ్రెస్ ప్రకటించినట్టు కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ గూడంగా ఉన్నారు. ఆయనే ప్రకటించారు. ఏది అయితే బీసీ డిక్లరేషన్ అలాగే కులగణన రిజర్వేషన్ శాతం కూడా పెంచుతామన్నారు. అయితే అది ఎటు చూసినా ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి లేదు. దీనిపై మీరెలా స్పందిస్తారు? అండ్ మీ కార్యాచరణ ఏముండవు? కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు బీసీలందరము కాంగ్రెస్ ఇది ఖచ్చితంగా చేస్తుంది అని భావించినాం మేము. చేస్తుందని భావించినాం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు సీట్లు ఇవ్వలేదు. అక్కడ బీసీలకు అన్యాయం జరిగింది. తర్వాత ఎంపీ ఎన్నికలప్పుడు సరైన అది ఇవ్వలేదు. ప్రతి సందర్భంలో ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అడిగినాం. కానీ మాకు గెలుపు గుర్రాలు లేవు కాబట్టి అని చెప్పేసి అన్యాయం చేశారు. తర్వాత ఎంపీ ఎన్నికలప్పుడు కూడా అదే చేసిండ్రు. తర్వాత నామినేటెడ్ పోస్టులు, అధికారుల పోస్టులు అన్నిట్లో కూడా రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉన్నది. ప్రతి సందర్భంలో బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 6 నెలల్లో మేము కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని చెప్పేసి వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. కానీ 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, ఇప్పుడు 8 నెలలు. ఇప్పటి వరకు ఆ వైపుగా ఒక చిన్న చర్య కూడా జరగలేదు. కాబట్టి ఆయన మోసపూరితంగా వ్యవహరిస్తుండనేది మనకు స్పష్టత వచ్చింది. ఇప్పటికైనా మేము అంటున్నామంటే ఇప్పటికైనా అటువైపు చర్యలు తీసుకోవాలి. సమగ్ర కుల జనగణన జరపాలి. తర్వాత 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. వెంటనే ఎన్నికలు జరపాలి. ఎందుకంటే ఎన్నికలు జరిపితేనే కదా ఫండ్స్ వచ్చేది. కాబట్టి ఫండ్స్ వచ్చే దాని పేరు మీద ఇదేమో కాలం గడుపుతూ వచ్చిండు. సమగ్ర కుల జనగణన చేయలేదు, ఈ రిజర్వేషన్లు పెట్టలేదు. ఇప్పుడు ఫండ్స్ గురించి ముచ్చట మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. తర్వాత వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలోనేమో జానారెడ్డిని సలహాడు, పెద్ద మనిషి జానారెడ్డిని సలహాడు, మంచి జానారెడ్డి మీద భుజం మీద పెట్టేసి జానారెడ్డి ఏం చెప్తాడు, బీసీ అంశము స్కిప్ చేద్దామని చెప్పేసి అంటాడు. కాబట్టి రెడ్డి వర్గం అంతా కూడా ఖచ్చితంగా బీసీలకు అన్యాయం చేయడానికి ఉన్నది. కాబట్టి మేము రేపు బీసీల సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం మన ఇందిరా పార్కు వద్ద. తర్వాత రిలే దీక్షలు, అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా పోతాం. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఎందుకనంటే ఇప్పటి వరకు బీసీ సంఘాలు పోనీ ఒక భారీగా ఆలోచిస్తూ సరే చేస్తాడేమో అని ఊరుకుంటే, అటు ప్రజల్లో కూడా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి, బీసీ సంఘాలు చేతగాని సంఘాలు అనే భాషణ జరుగుతున్నది. ఈయననేమో ఇప్పటివరకు అంటే బీసీ సంఘాలు ఒక జీవోత్సవాలుగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈయననేమో శవాలుగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది. రేపు ఇది అమలు చేయకుండా ఉంటే బీసీ సంఘాలకు ప్రజలలో ఏముంటుంది? ప్రజలకు ఒక అవమానకరమైన పరిస్థితి, బీసీ సంఘాలకు ఒక అవమానకరమైన పరిస్థితి. ఇది మా ఆత్మగౌరవ సమస్య. ఈ ఆత్మగౌరవ సమస్య కోసం మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. మేము ఆమరణ దీక్ష పోతున్నాం. ఆయన సవాల్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, కేసీఆర్నో కేటీఆర్నో, మీరు వాళ్ళ విషయంలో, నిరుద్యోగుల విషయంలో మీరు ఆమరణ దీక్ష చేయండి, పరీక్షలు వాయిదా పడడమా లేకపోతే మేము చచ్చుడా అని ఆయన అన్నాడు కదా, సవాల్ చేసిండు కదా. ఆ విషయంలో వాళ్ళకి సవాల్ చేసిండు. కానీ ఈ విషయంలో మేము ఆ సవాల్ను స్వీకరిస్తున్నాం. ఈ విషయంలో ఆయన సవాల్ చేయాలి, మేము స్వీకరించాలి. మేము ఖచ్చితంగా ఆమరణ దీక్షకు పోతాం. బీసీ 42% కావాలని చెప్పి 42 మంది బీసీ సంఘాల నాయకులు రేపు ఆమరణ దీక్ష చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధంగా ఉంటారనేది మేము రేవంత్ రెడ్డికి చెప్తున్నాం. అయితే ప్రభుత్వం ఏర్పాటు జరిగినాక గూడంగా కీలకమైన శాఖల్లో గూడంగా పదోన్నతులు కావచ్చు, లేదా మార్పులు చేర్పులు కావచ్చు, ఎక్కడ గూడంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎవరు గూడంగా కనిపించలేదు. దీన్ని ఎలా చూడాలి? అవును, ఆయన చాలా అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు చాలా ప్రగతిశీలవాది లెక్క ఉపన్యాసాలు చేస్తుంటాడు, ప్రజాప్రభుత్వం అంటాడు, కేసీఆర్ను విమర్శిస్తూ ఉంటాడు. కానీ తీరా వచ్చిన తర్వాత తన అసలు స్వరూపం, పులి రక్తం తాగే లక్షణం దానికి ఉంటుంది, అది తొడేలుకు. కాబట్టి ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా అన్నీ పోయినాయి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అనేది ప్రధానమైన విషయం. 6 గ్యారంటీలలో బస్సులు అవి ఎట్లాగూ తిరిగేటి కాబట్టి ఎక్కుతున్నారు తప్ప మిగతా ఏ గ్యారంటీ కూడా సరిగా అమలు కాలేదు. కరెంటు బిల్లులు అందరికి కూడా కాలేదు, కేవలం 10%, 5%. తర్వాత గ్యాస్ సమస్య కానీ, తర్వాత ఉద్యమకారులకు ప్రధానంగా
పాత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకుంటలేదు అని చెప్పేసి 6 గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులందరికీ 250 గజాల ప్లాట్ ఇస్తాడు, అది లేదు. తర్వాత మహిళలకు 2500 పెన్షన్ ఇస్తాడు, అది లేదు. అవన్నీ లేవు. కనీసం ఇదైతే ఖర్చు లేని పని కదా, ఏమున్నది కుల జనగణన చేసి మీకు సీట్లు ఇస్తాం అని చెప్పేసి రిజర్వేషన్ పెడతాము అనేది ఇది కష్టమైన పని కాదు. తర్వాత దీనికేమో ఇప్పుడు చట్టబద్ధమైన అడ్డంకులు ఉన్నాయి, కోర్టులు కొట్టేస్తాయి అని చెప్పి ఆయన కథ చెప్తున్నాడు. కోర్టులు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే 50% సీలింగ్, ఎంపరికల్ డాటా ఉంటే మీరు ఎన్నికలు అవి పెంచుకోవచ్చు రిజర్వేషన్లు అని చెప్పి దాంట్లో ఉన్నది. కానీ అది మాట్లాడకుండా, ఎంపరికల్ డాటా గురించి మాట్లాడకుండా సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం కుల జనగణన చేసినా మనం 42% అమలు చేయలేం కదా అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు. మరి 42% ఇవ్వలేనప్పుడు, కుల జనగణన చేయలేనప్పుడు మరి ఎన్నికల మేనిఫెస్టోలా ఎవరిని మోసం చేయడానికి పెట్టిండ్రు? కాబట్టి మోసం చేయడానికి పెట్టినట్టయితే మీకు ఈ ప్రభుత్వం, నీకు పర్టిక్యులర్గా రేవంత్ రెడ్డి నీకు ఈ అర్హత లేదు. ఎందుకంటే మీ రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో కొట్లాడుతున్నాడు, జిత్న ఆబాది ఉత్న హక్ అని చెప్తున్నాడు, ఉత్న భాగ్యదారి అంటున్నాడు. మరి నువ్వేమో ఇక్కడ బీసీలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని కాంగ్రెస్ పార్టీ అనకంటే ఇక పర్టిక్యులర్ రేవంత్ రెడ్డి అనేటోడు బీసీలకు అన్యాయం చేస్తుండనేది పదే పదే తేలిపోతుంది, బీసీలకు అర్థమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలు దీన్ని సహించరు. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ కూడా అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఒక బీసీ నేతలను అందరినీ పెట్టుకొని లేదా బీసీ కార్యకర్తలు అందరినీ పెట్టుకొని కూడా సంఘానికి సంబంధించి ఒక మీటింగ్లు అది పెట్టి మాకు ఇంత కావాలి అది కావాలి మనం అందరం పోరాడదాము పార్టీలో ఖచ్చితంగా అన్నాడు. అయితే ఇప్పుడైతే ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. మరి ఆయన అటువంటి బీసీ నేతల్ని, పదవిలో ఉన్న బీసీ నేతల్ని కలిసే ప్రయత్నం చేసిర్రా ఎప్పుడైనా? అసలు వాళ్ళు ఆహ్వానించిర్రా? ఇప్పుడు వాళ్ళకు పదవులు వచ్చిన తర్వాత ఇంకా ఆహ్వానించుడు, పోతే కలిసే పరిస్థితి ఉండదు, వందలాది మంది ఉంటారు మధ్యలో. అందుకని వాళ్ళకి అప్పీల్ చేయడానికి అవకాశం లేదు. సరే మేము పోతే కలవలేదు కానీ మిగతా చాలామంది పోయి చెప్తా ఉంటారు, మీరు ఇది చేయాలని చేస్తాము, చేయము, సాధ్యం కాదు, చట్టబద్ధమైన సమస్యలు ఉన్నాయి, కోర్టులు కొట్టేస్తాయి, ఈ రకమైన కుంటి సాగులు చెప్పుకుంటూ తప్పించుకునే పరిస్థితి ఉన్నది. అందుకని వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 1 మెన్ ఆర్మీ లాగా అయిపోయింది. రేవంత్ రెడ్డిని కాదని ఎవరు చేయగలిగే పరిస్థితి లేదు. ఆ రేవంత్ రెడ్డి ఏమన్నా చక్కగా చేస్తున్నట్టే కాంగ్రెస్ నిలబెట్టే కథ కాదు, కాంగ్రెస్ను ఖతం చేసే పని. రాహుల్కు విరుద్ధంగా చేసినప్పుడు రేపు ఇక్కడ నువ్వు బీసీలకు అమలు చేయనప్పుడు నీ మాట ఎవడింటాడు? రేపు బీసీలు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తున్నది, మోసం చేస్తున్నది అనుకున్న తర్వాత రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటే ఎట్లా అవుతాడు? కాబట్టి నువ్వు చేస్తున్నది మోసం. అంటే కుల గణన మీద బీసీ నేతలు ఒక అభిప్రాయానికి అయితే ఉన్నారు. ముందు కార్యాచరణలో భాగంగా దీక్షలు కావచ్చు, రిలే దీక్షలు కావచ్చు, ఆమరణ నిరాహార దీక్షకు సైతం మేము దిగుతాము. ఎందుకంటే కుల గణన అనేది హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దాన్ని ఎటూ తేల్చకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఒక చట్టం పేరు చెప్పి లేకపోతే సుప్రీంకోర్టు అడ్డంకులు చెప్పి కొన్ని కారణాలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఎటు కూడంగా అసలు ఊరుకునేది లేదు. బీసీ హక్కులు ఖచ్చితంగా కాపాడుకునే విధంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో రమేష్, ఆద్య టీవీ.